ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క అంశం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని నిఖిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చేటువంటి గొప్ప దినాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. నా ప్రభువా, మేమందరం వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం. ఈ యొక్క వాక్యాంశంలో మీరు మా కొరకు ఏం తెలియజేయాలని ఆశపడుచున్నారో, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారమును బట్టి మేము సిద్ధపడి నా ప్రభుని యొక్క మాటలు మా హృదయానుసారంగా మా హృదయంలో దాచుకున్న కృపను మాకు అనుగ్రహించండి. వినేటువంటి ప్రతి ఒక్కరు ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా ప్రభువా, నీ బిడ్డలకి ఏ విధంగా మీరు తెలియజేయాలని ఆశపడుతున్నారో అట్టి విధంగా నేను వివరించటకు నాకు తెలియని జ్ఞానం అనుగ్రహించమని యేసునామమున పెట్టి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మరి మానవుడికి ఉండేటువంటి సహజమైన లక్షణం ఏంటి అనేటువంటిది మనం గమనిస్తే కోపం. ఎంతటి మనిషి అయినా సరే జీవిత కాలంలో ఒక్కసారైనా కోపం చూపించాల్సిందే, అది కామన్ అనమాట. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఆఖరికి దేవుడైనా సరే, కటిక పేదవాడైనా, ధనవంతుడైనా, వృద్ధుడైనా, బాలుడైనా, కనీసం పసిపిల్లలు కూడా చూపిస్తున్నారు కోపాన్ని. బాగా గమనిస్తే మనం కొన్ని వీడియోస్లో చూస్తుంటే చిన్న చిన్న ముద్దుగా పిల్లలు తల్లిదండ్రుల మీద గొడవడుతూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూపించేటువంటి మెయిన్ ఏంటి అని అంటే కోపం. మరి కోపం గురించి బైబిల్ చాలా మాటలు సెలవిచ్చింది. ఆఖరికి దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కోపడ్డారు, యెహోవా దేవుడు కోపడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కోపడుతున్నాడు. అసలు ఈ కోపం మంచిదేనా? ఇంతకీ అసలు ఈ కోపం పడచ్చా మనుషుల మీద? మరి బైబిల్ ఏ విధంగా చెప్తుంది అని అంటే కోపం పాపం అంటుంది, కోపపడకుడి అంటుంది. మరి కోపపడుకుడి, కోపం పాపం అయితే మరి క్రీస్తు ఎందుకు కోపడ్డాడు? యెహోవా దేవుడు ఎందుకు కోపడ్డాడు మనుషుల మీద? అసలు కోపం ఎందుకు వస్తుంది? దాన్ని బట్టి క్లుప్తంగా ఈ యొక్క వీడియోలో బాగా తెలుసుకుందాం. కాబట్టి అందరం జాగ్రత్తగా విందాం ఈ మాటలను. ఓకే, అందరూ ప్రార్థన చేసుకొని వాక్యం వినటానికి సిద్ధపడమని నా యొక్క చిన్న మనవి అనమాట. ఓకే, ఇప్పుడు బైబిల్ ప్రకారం ఫస్ట్ కోపగించుకున్నది ఎవరు? ఆ కోపానికి ఫలితం అనుభవించింది ఎవరు? ఓకే, ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ కోపించింది ఎవరు? ఫస్ట్ వ్యక్తి అనేటువంటిది బైబిల్లో ఒకసారి చూద్దాం. బైబిల్లో గమనించండి, అందరూ బైబిల్స్ తీయాలని మనవి చేస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. తీసిన వారు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి మనసులో చదువుకోండి త్వరగా. ఈసారి దోర్కా ఛానల్లో లైవ్ పెట్టినప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తాం. ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. దేని విషయంలో కయ్యూను గారికి కోపం వచ్చింది చెప్పండి? తమ తమ్ముడైనటువంటి బలిని దేవుడు స్వీకరించాడని చెప్పి అన్నకి కోపం వచ్చింది. తనకు కోపం రావటం వల్ల తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు ఆయన. ఆ కోపానికి ఫలితం ఎవరు అనుభవించాల్సి వచ్చింది? తమ్ముడు హేబేలు గారు అనుభవించాల్సి వచ్చింది. మరి కోపానికి కారణం ఏంటి? అసలు మనుషులకు కోపం ఎందుకు వస్తుంది? ఊరికే వచ్చేస్తుందా? ఊరికే కోపం వచ్చేసి ఊరికే చిరాకేసేసి ఊరికే పద్దాగా చీదరపడతా ఉంటే ఏమంటారు వాళ్ళని? వీళ్ళేదో ఒక రకంగా ఉన్నారా ఈ మనుషులు అని అనుకుంటారు. అదే ఆడవాళ్ళు అయితే ఇది ఒక మూడ్ స్వింగ్స్ అని అంటారు. ఇది ఒక ఆరోగ్యపరమైన అనారోగ్యానికి కారణంగా ఒక సూచనలాగా ఉంటాయి అని అంటారు. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, కయీను గారికి కోపం రావడానికి కారణం దేవుడు తన బలిని, తన అర్పణను స్వీకరించలేదు. మరి ఎందుకు దేవుడు స్వీకరించలేదు అర్పణని అని అంటే, ఆయన ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. హేబేలు గారు శ్రేష్టమైనది ఇచ్చారు. ఇక్కడ డిఫరెన్స్, దేవుడుని జ్ఞాపకం చేసుకున్నాడు హేబేలు గారు, దేవుడిని గౌరవించాడు హేబేలు గారు, దేవుణ్ణి తండ్రిగా స్వీకరించి దేవునికి ఏది పడితే అది ఇవ్వకూడదు, శ్రేష్టమైనది ఇవ్వాలి అని చెప్పి హేబేలు గారు ఏం చేశారు?
చక్కగా మంచిగా శ్రేష్టమైన దానిని లేత గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించడం దేవుని దగ్గర అర్పణగా పెట్టారు. కానీ హేబేల్ గారు మాత్రము తన పండినటువంటి పంటలో కొంత తీసుకొచ్చి పెట్టెను అని ఉంటుంది. శ్రేష్టమైనదా అశ్రేష్టమైనదా, మరి మంచిదా చెడ్డదాన్ని వ్రాయబడలేదు, కానీ కొంత తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడ యెహోవా దేవుడు వీరిద్దరిలో గమనించింది ఏంటి అని అంటే భక్తి, ఇంకొకటి గౌరవం. మరి గౌరవం ఎందుకు అని అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఉన్నాము, సపోజ్ మన దగ్గరకు ఒక సీఎంఓ పిఎంఓ వచ్చి మన ఎదురు కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంటికి వచ్చాడు కాబట్టి, మన ఇంటి దగ్గరికి వచ్చాడు కాబట్టి మంచిగా నీళ్ళు ఆహారము ఇవ్వటం జరుగుతుంది. ఏది పడితే అది తీసుకొచ్చి ఇస్తామా? ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇస్తామా? డ్రైనేజ్లో నీళ్ళు తీసుకొచ్చి ఇస్తామా? నిన్నటితో మొన్నటితో కూర వేసి అన్నం పెడతామా? పెట్టము. ఎందుకంటే అతిథి వచ్చాడు, అది గొప్ప అతిథి వచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తాం, మంచి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వటం, మంచి ఆహారం అప్పటికప్పుడు ఫ్రెష్ అయిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వటం. అంటే దీనికి కారణం, అది అలా చేయటానికి కారణం ఏంటంటే మర్యాద, మనం ఎదుటి వారికి ఇచ్చేటువంటి గౌరవం. కాబట్టి యెహోవా దేవుడు హేబేలు గారిలో చూసినటువంటి గౌరవాన్ని కయీను గారిలో చూడలేకపోయారు. కాబట్టి కయీను గారి అర్పణను దేవుడు స్వీకరించలేదు. కానీ కయీను గారికి ఆ విషయం అర్థం కాక దేవుడు నన్ను తిరస్కరించాడు, తృణీకరించాడు బికాజ్ ఆఫ్ హేబేల్. కాబట్టి ఆ కోపము చివరికి ఎక్కడ దాకా వెళ్ళింది? పగగా మారి చివరికి ఆ పగ తీర్చుకునేదాకా వెళ్ళింది. చక్కగా హేబేల్ గారిని పిలిపించయ్యా మాట ఉంది, పని ఉందని చెప్పి పొలంలోకి పిలిపించి చంపేసి పాతి పెట్టేసి వచ్చేసి, ఆ హేబేలు గారి యొక్క రక్తం భూమిలోకి వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటుంది. ఆ మొర దేవునికి వినబడేను. కయీను గురి అయిన హేబేలు రక్తము పెట్టిన ఘోష విన్న దేవుడవు. చూసారా, కయీను గారు హేబేలు గారిని చంపితే ఆ రక్తము పెట్టిన ఘోష విన్న దేవుడు ఆయన. నీ కోపం ఎక్కడి దాకా వెళ్ళింది? సొంత తమ్ముడిని, రక్త సంబంధికుడిని చంపుకునే దాకా వెళ్ళింది నీ కోపం. నీతో పాటు కలిసి పెరిగినటువంటి నీ తమ్ముడిని చంపుకునే దాకా వెళ్ళింది నీ కోపం. కాబట్టి గమనించాలి, ఈ కోపానికి బలైంది ఎవరు? కయీను గారే. మరి కయీను గారికి అంత పెద్ద శాపం రావటం జరిగింది, దేశ దిమ్మరవైపోవుదుగాక. కాబట్టి ఆలోచించాలి, ఈ కోపము, ఇలాంటి కోపం మనలో కూడా ఉన్నదా? ఇంత పగ మనలో కూడా పెంచుకుంటున్నామా? ఇంత పగపూరితమైన ఆలోచనలు మనలో కూడా ఉన్నాయా? ఇలా చాలామంది ఉన్నారు. కోపం గురించి మనం గమనిస్తే కొంతమందిని మనం ఇమీడియట్గా వస్తూ ఉంటాయి కొంత ఆలోచనలు. ఎవరు? మోషే గారు ఉన్నారు, సౌలు గారు ఉన్నారు, మెయిన్గా తీసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు కోప్పడ్డారా? అసలు మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు కోప్పడ్డారని? కనీసం యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారని తెలుసా? అసలు ఎక్కడ ఏడ్చారో తెలుసా? కొన్ని చోట్ల ఆయన ఏడ్చాడు, ప్రార్థన చేసేటప్పుడు ఏడ్చాడు, ఒక వ్యక్తి విషయంలో ఏడ్చాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు కోప్పడ్డారో తెలుసా? ఒకసారి మరి గమనిద్దాం. ఓకే, మనం మౌన్లీ మనుషుల నుండి తర్వాత యెహోవా దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్దాం కోపోద్రేకంలో. ఇప్పుడు కయీను గారు కోపడ్డారు, దానికి ప్రతిఫలంగా తమ్ముడి ప్రాణం తీశారు. మరి తమ్ముడు ప్రాణము దేవునికి మొరపెట్టుకున్నది కాబట్టి, మరి రక్తం కదా అమ్మ వెళ్ళి మొరపెట్టుకుంది, ప్రాణం అంటారేమో, మరి రక్తము ప్రాణంగా చెప్పబడింది బైబిల్. అందుకే ఏ జంతువునైనా తినండి కానీ రక్తమును మాత్రం ముట్టద్దు అని అంటాడు. కాబట్టి రక్తంలో ప్రాణం ఉంటుంది. సో ప్రాణం అని చెప్తుంది. సో ప్రాణము మొరపెట్టుకున్నది. సో దానికి శిక్షగా కయీను గారు ఒక శిక్షను అనుభవించటం జరిగింది. ఇంకో వ్యక్తిని మనం గమనిస్తే మోషే గారు. మరి మోషే గారు ఎక్కడ బాగా అంటే ఇజ్రాయేలీలు బాగా విసిగించారు ఆయనని. కానాను దేశానికి వెళ్ళేటప్పుడు క్రమంలో బాగా విసిగించారు ఇజ్రాయేలీలు. సో ఆ విసుగుని ఆయన బాగా జ్ఞాపకం చేసుకొని వారి మీద కోపంతో చేసినటువంటి పనులే కానీ దేవుని మీద ఎటువంటి కోపం లేదు. కానీ దేవుని కోపం వచ్చి కొన్ని వాటికి ఆపోజిట్గా కూడా దేవుడు కొన్ని శాపవచనాలు కూడా మోషే గారికి ఇవ్వటం జరిగింది. మరి అవేంటో కూడా చూద్దాం. మరి మోషే గారి కోపము ఒకసారి గమనిద్దాము. నిర్గమకాండము 32వ అధ్యాయము
నిర్గమకాండము ఒకటే చెయ్యి వేసారు తీలేకపోతున్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అప్పుడు అతడు ఏం చేశాడు? చేతిలో ఉన్నటువంటి 2 పలకలు తీసి నేలకి వేసి కొట్టాడు. ఆ పలకలు ఎవరిచ్చారమ్మా? దేవుడిచ్చాడు. దేవుని వస్తువుల మీద నీకు కోపాన్ని చూపించచ్చా? చెప్పండి. వారు తప్పు చేశారు, కరెక్టే, తప్పు, అది కరెక్ట్ అని నేను సమర్థించట్లేదు కూడా. వాళ్ళు చేసిన తప్పే. కానీ దేవుని యొక్క పలకల మీద నువ్వు అంత కోపాన్ని చూపించడం ఇట్స్ నాట్ కరెక్ట్. మోషే గారు చాలా చోట్ల చూపించారు అలా కోపాన్ని. అసలు ఎందుకు ఇజ్రాయెల్ మీద మోషే గారి కోపం వచ్చింది అని అంటే, ఆయన యెహోవా దేవునితో ఏకాంతంగా మాట్లాడడానికి కొండ మీదకి వెళ్తే ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, ఆ కొండ కింద చక్కగా గుడారం వేసుకొని ఉంటూ 40 రోజులు వెయిట్ చేస్తారు. 40 రోజులు అయ్యేసరికి ఇజ్రాయేలీలకి ఒక అనుమానం వచ్చింది. ఏంటి ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు, ఈయన రాకుండా? ఒకవేళ ఆ దేవుని మహిమను చూడలేక, మనం కూడా చూడలేనట్టుగా ఆయన కూడా చూడలేక చనిపోయాడేమో. కాబట్టి ఏం చేద్దాం, మనకంటూ ఒక దేవుడు కావాలి, మరి ఐగుప్తు దేశం నుండి నడిపించినటువంటి ఒక ప్రతిమ ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పి ఒక దూడను, బంగారు దూడను చేసుకుంటారు. సో బంగారు దూడను చేసుకున్నాక దాన్ని పూజిస్తూ, దాని దగ్గర బలులు అర్పిస్తూ, తాగుతూ, తింటూ, ఊరేగుతూ, వ్యభిచరిస్తూ, పాపం చేస్తూ విచ్చలవిడిగా ఉంటే దేవుడు కోపం వచ్చి, మోషే నువ్వు కిందకెళ్ళు, నీ ప్రజలు ఏది పడితే అది చేస్తున్నారు, ఒకసారి ఆ ప్రజలను చూడు అని అంటే, మోషే గారు కిందకి రాగానే చూసినటువంటి దృశ్యం దూడను వారు పూజించటం. కోపం వచ్చి మోషేకు కోపము మండెను. చేతిలో ఉన్నటువంటి పలకలను తీసి పగలగొట్టాడు. సో తర్వాత ఇంకొక స్టోరీ, అదొక టాపిక్ వెళ్ళిపోయింది. కాబట్టి మోషే గారికి ఇక్కడ కోపం వచ్చింది. మనకి కూడా కోపం వస్తుంది ఇక్కడ వింటే. కానీ మనం కూడా ఇలాగే చేస్తున్నాం. మనకెందుకు వస్తుంది కోపం? ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి నడిపించిన యెహోవా దేవుణ్ణి వదిలేసి నీ చేత్తో ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని అది నిన్ను ఐగుప్తు దేశం నుండి కానాన్ దేశం నడిపిస్తానంటున్నావే, ఎంత మూర్ఖత్వం అది, అవునా కదా? కానీ మనలో కూడా ఉంది ఆ మూర్ఖత్వం. ఏంటి మనలో ఉండే మూర్ఖత్వం? మనమేమైనా మూర్ఖత్వం చూపిస్తున్నాం అంటే ఖచ్చితంగా చూపిస్తున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా సిలువ ఉంటుంది. ఆ సిలువని ఇట్లా బ్యాండేజ్గా తాళ్ళుగా కట్టుకుంటారు. నేను చిన్నప్పుడు భలే కట్టుకునేదాన్ని, మళ్ళీ సంతోషంగా అనిపించేది. కానీ అవి కట్టుకోకూడదు. ఎందుకు కట్టుకోకూడదు? సిలువ మరణానికి సంకేతం. సిలువ అనేటువంటిది మారణాయుధం. సిలువుకి దేవుణ్ణి సిలువేశారు కాబట్టి అప్పటి నుండి సిలువేయటం మానేశారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? సిలువ. మళ్ళీ బైబిల్లో ఉంటుంది, నీ సిలువని ఎత్తుకొని నడువుము, నీ సిలువను మోయుము. సిలువ అంటే మరణానికి సాదృశ్యము, వేదనకు సాదృశ్యము సిలువ. కాబట్టి సిలువ అనేటువంటి మారణాయుధాన్ని నీ చేతి మీద, నీ మెడలో వేసుకొనుట తగదు. మరలా ఇంకేం చేస్తున్నాం మనం? దేవుణ్ణి మర్చిపోతున్నాము. దేవుణ్ణి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం తెలుసా? ఆదివారము చర్చ్ టైంలో ఎంటర్ అయ్యేటప్పుడు, మళ్ళీ చర్చ్ అయిపోగానే బయటకు వచ్చేసరికి దేవుడు మర్చిపోతాం. చర్చ్కి వెళ్ళినట్టు గుర్తుండేది కానీ చర్చ్లో ఏం చేసాము, ఏం విన్నాము, ఏం పాటలు పాడము ఏం గుర్తుండవు. దేవుడిని మర్చిపోయి మరలా పాపంలో ఉంటాం. మరలా వారం వచ్చేసరికి మరలా చర్చ్లో ఉంటాం. కాబట్టి మనం చేసేది కూడా ఇజ్రాయెల్ చేసినట్టు తప్పే. అప్పుడు దేవుడు కూడా మన మీద కోపం చూపించడంలో తప్పే లేదు. సో ఇంకా ఏం చేస్తున్నాం మనం? దేవుడిని నమ్మకుండా, దేవుడి మాటల మీద నమ్మిక ఉంచకుండా మనం ఏం చేస్తాం? మూఢనమ్మకాలు నమ్మటం, చేతికి కాళ్ళకి తాళ్ళు కట్టుకోవటం, నల్ల తాళ్ళు. దేవుడు ముందే చెప్పి ఉన్నాడే, మంత్రించిన తాళ్ళు దేవుని ఎదుట నిలవలేవు, అవి ఉంటే వలన నీకేమో ఉపయోగం కాదే. దేవుడు అక్కడ చెప్పలేదే నల్ల తాళ్ళు కట్టుకోండి, ఎర్ర తాళ్ళు కట్టుకోండి అని చెప్పి. మనం చేసుకుంటున్నాం అవి. ఎందుకు అనంటే దిష్టి తగలకుండా. దిష్టి ఎందుకు తగిలిద్ది మనిషికి? నాకు అర్థం కాదు. కాబట్టి వీటన్నిటిని దేవుడు తిరస్కరిస్తున్నాడు. కానీ మనం ఇప్పటికీ నమ్ముతున్నాం. ఇప్పటికీ క్రైస్తవులు కొన్నిటిని వాటిని అలవాటుగా మార్చుకుంటూనే ఉన్నారు. తమ పిల్లలకి ఒకవేళ నీకు దిష్టి తగులుతుందా, ప్రార్థన చేస్తే పోదా దిష్టి? తాడు కడితేనే పోయిద్దా దిష్టి?
కాబట్టి ఆ ఇజ్రాయేలీలు ఆ కాలంలో ఏ విధంగా అయితే విగ్రహారాధన చేశారో ఈ కాలంలో ఇప్పటి క్రైస్తవులు కూడా విగ్రహారాధన ఖచ్చితంగా చేస్తున్నారు. ఒక చోట అంటారు, ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు బొమ్మ పెట్టుకుంటే తప్పేంటి? ఇప్పుడు ఏమన్నారు, ఒక ఎగ్జాంపుల్ ఏదో చెప్పారు, సంథింగ్ ఏదో ఫోటో తీసుకొచ్చి ఆ యొక్క పాస్టర్ గారు ఫోటో తీసుకొచ్చి చెప్పి, ఇప్పుడు ఈ వ్యక్తులు ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు మా తాత చనిపోయాడు కాబట్టి మా తాత ఫోటో తీసుకొని చక్కగా గోడకు పెట్టుకుంటారు. దేనికి? గుర్తుగా. ఆయన ఎవరు? మా తాత. ఆయన ఫేస్ మర్చిపోకూడదు, ఆయన చేసిన మేళ్ళు మర్చిపోకూడదు, ఆయన మమ్మల్ని పెంచిన విధానం మర్చిపోకూడదు, మా యొక్క సంతానానికి చెప్పాలి కాబట్టి సాదృశ్యంగా ఆయన ఫోటోను గోడకు తగిలించుకుంటాం. అంతేగాని ఆయన ఫోటోను గోడకు తగిలించుకున్నాం కాబట్టి ఆయన్ని పూజిస్తున్నామా, మనం విగ్రహారాధన చేస్తున్నామా? కాదు కదా. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారి బొమ్మ కూడా పెట్టుకుంటున్నాం మనం, తప్పేంటి అని అన్నాడు ఒక పాస్టర్ గారు. చాలా నవ్వొచ్చింది. ఇట్లాంటివి వింటే ఎవరైనా నిజమే కదా అని అనిపిస్తుంది. అసలు కరెక్ట్గా ఆలోచించండి. ఇప్పుడు ఫోటో గోడకు ఉండటం తప్పు కాదు, అర్థమైందా? ఎప్పుడైనా సరే ఫోటో గోడకు ఉండటం తప్పు కాదు, ఏ ఫోటో ఉందో అది తప్పు. ఇప్పుడు మా తాత ఫోటో ఉంది, వేరే వాళ్ళ తాత పెట్టుకోలేదుగా, నేను వేరే వాళ్ళ తాత ఫోటో తీసుకొచ్చి మా ఇంట్లో గోడకేసి మేకేసి కొడితే అది తప్పు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మా తాత ఫోటో నేను పెట్టుకున్నా, నా ఇంట్లో పెట్టుకున్నా, నా మేకు కొట్టుకున్నా, నేను కొన్న మేకు తీసుకొచ్చి కొట్టుకున్నా, తప్పులేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే చెప్పేటువంటి వ్యక్తి అసలు ఎక్కడోడు, ఎలా ఉంటాడు? నువ్వు చూసావా? అప్పట్లో కెమెరాలు ఉన్నాయా? అప్పట్లో పెయింటర్స్ ఉన్నారా? అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల నుండి పరిసయ్యుల నుండి పారిపోతూ ఉంటే అంతసేటు ఏ మనిషి చూసి యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపెట్టుకున్నారు? అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని తెలుసు కానీ అంతగా గుర్తుపెట్టుకోలేదు ఇజ్రాయేలీలు కానీ యూదులు కానీ. ఎక్కడ ఆయన ఫోటో తీశారు కానీ, ఆయన పెయింటింగ్ వేశారు కానీ, ఆయన ముద్ర ఇక్కడ ఉంది కానీ బైబిల్ ఎక్కడ రాయబడలేదే. మరి ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, యూదులు, గ్రీకులు ఇలాంటి వారు సినిమాలు తీశారు. యేసుక్రీస్తు ప్రభువారి జీసస్ కథని సినిమాలుగా తీస్తే ఆ సినిమాలో హీరో ఫేసే మనం ఇప్పుడు ఇళ్లలో పెట్టుకుంటున్నటువంటి ఫేసు. గట్టిగా చెప్పాలంటే అదే. అంటే నువ్వు ఎవరు ఫోటో పెట్టుకున్నావు? ఆ సినిమాలో నటించిన హీరో ఫోటో పెట్టుకుందాం అంటే మనిషి ఫోటో, ఎవరో ఎక్కడో పుట్టినటువంటి మనిషిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుంటానంటున్నావేంటి? మరి అది విగ్రహారాధన కాదా? నువ్వు దాన్ని చూస్తావు, ఇట్లా అంటావు, ఇట్లా అంటావు, దాన్ని మొక్కుతావు, దానికి ప్రార్థన చేస్తావు, దాన్ని గమనించుకుంటావు, ఇదిగో ఇదే దేవుడు, ఈయనే దేవుడు అని చెప్పుకుంటావు. మన దేవుడు శరీరం లేదు, ఓన్లీ ఆత్మస్వరూపుడు మాత్రమే అని బైబిల్ సెలవిస్తుంటే నువ్వెందుకు శరీర రూపంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటావు? అది విగ్రహారాధనే. కాబట్టి గమనించాలి ప్రతి ఒక్కరు. సో మోషే గారి కోపం వచ్చినటువంటి రీతి ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలు దేవుని ఎదుట పాపం చేశారు కాబట్టి మోషే గారికి కోపం వచ్చింది. తర్వాత ఇంకో చోట ఆయనకి అక్కడ కోపం వచ్చింది. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 1 నుండి 7 వచనంలో ఒకసారి నేను చదువుతాను. నిర్గమకాండం 17:1 నుండి 7. తరువాత ఇజ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే వారితో, నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇందెందుకు మమ్మును మా నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదును. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేలుల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన ఆ కర్రని చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటకి మస్సా
అనియు మోరీబు అనియు పేర్లు పెట్టాను. ఇక్కడ యెహోవా దేవుడు మోషే గారికి, నువ్వు ఒక బండ దగ్గరికి వెళ్ళు, ఆ బండ దగ్గరికి వెళ్తే ఆ బండ ఎదురు నేను నుంచొని ఉంటాను, నువ్వు ఎర్ర సముద్రాన్ని, ఆ నదిని ఏ విధంగానైతే కర్ర తీసుకొని కొట్టి ఆ నదిని 2 పాయలుగా చేసావు, ఆ కర్రను తీసుకొని వెళ్ళి ఏం చేయాలి, నువ్వు బండని కొట్టాలి. ఇక్కడ ఏం చేయమంటున్నాడు దేవుడు, బండని కొట్టమంటున్నాడు. వెళ్ళి కొట్టాడు, చెప్పినటువంటి పని చేశాడు. ఇప్పుడు ఇంకో పని దేవునికి విరుద్ధంగా చేశాడు, అదేందో గమనిద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 2 నుండి 12 వచనాలు చదువుదాం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరుద్ధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరెలాగో తెచ్చితిరి అని ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి? ఈ స్థలములలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవనిది. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారముకు ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడాను. అంతటి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. గమనించాలి, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. ఇక్కడ ఇజ్రాయేలీలు చెప్పేటువంటి వాదన, అయ్యో, మా పూర్వీకులతో మేము అక్కడ బందీకాణంలో చచ్చిపోతే బాగుండేది, మీరు అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి అరణ్యంలోనికి తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ దాహంతో చంపేసేటట్టున్నారే అని చెప్పంటే, అప్పుడు మోషే గారి కోపం వచ్చి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి సాగిలపడి, తండ్రి, నేను ఎలాగయ్యా వీళ్ళతో వేగేది అని అంటే, సరే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి ఒక బండ దగ్గరికి వెళ్ళు, ఆ బండని మాట్లాడు, అది నీకు నీళ్ళు వస్తుంది చాలు. ఏమని మాట్లాడాలి అదేం చెప్పలేదు, కానీ మాట్లాడు చాలు. అంటే మాట్లాడటం అంటే హాయ్, వాటర్ ఇవ్వు, ఎలా ఉన్నావు, మనమైతే ఇట్లా అనుకుంటాం, కానీ ఏ విధంగా మాట్లాడమన్నాడో దేవుడు అదే రాయబడలేదు. కాబట్టి దేవుడు మోషే గారి చేత మాట్లాడు బండతో అని అంటే, మోషే గారు ఏం చేశారు చూడండి. ఇప్పుడు మనము 8వ వచనం దాకా చదివాము, ఇప్పుడు 9వ వచనం నుండి చూద్దాం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధిలో నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. ఆ తరువాత మోషే అహరోనుల ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపనేలా అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగిరి. ఇక్కడ దేవుడు ఏం చేయమన్నాడు మోషే గారిని? జస్ట్ మాట్లాడమన్నాడు అంతే. కానీ ఆయన ఏం చేశాడు? కొట్టాడు. ఎంత పెద్ద తప్పు! ద్రోహులారా అని ఇజ్రాయేలీని అంటున్నాడు. ఇజ్రాయేలీలు విసిగించారు, కరెక్టే, వారిని ద్రోహులారా అని అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇజ్రాయేలీలు విసిగించారు కాబట్టి వారి మీద కోపాన్ని తీసుకువెళ్ళి బండ మీద చూపించాడు, దేవుని మాటకు అవిధేయతను చూపించాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మోషే గారు చూపించినటువంటి అవిధేయతకు చూద్దాం. 11వ వచనం చదివాము. 12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీయుల కన్నులెదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి కానాను దేశమునకు నీవు వెళ్ళవు, అడుగు పెట్టవు. శిక్ష, శాపము. గమనించారా? చూపించినటువంటి ఒకే ఒక్క సెకండ్లో ఉన్నటువంటి కోపము జీవితాంతము పడినటువంటి శిక్ష.
ఆకాను కూడా బంగారాన్ని దొంగిలించొద్దు అని చెప్పి యెహోవా దేవుడు ఆజ్ఞిస్తే వారు యెరూషలేములో ఉన్నటువంటి బంగారమును దొంగిలిస్తారు. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలిస్తారు. కుటుంబం శిక్ష అనుభవిస్తుంది, దేవుని కోపాన్ని అనుభవిస్తారు. కాబట్టి మీరు అవిధేయత చూపితే దేవుడు ఖచ్చితంగా తిరిగి కోపాన్ని మన మీద రగులు చేస్తాడు. నీవు మోషే గారు ఇజ్రాయేలీల మీద చూపించినటువంటి కోపము దేవుని ఎదుట అవిధేయత అయింది, నీకు శిక్ష పడింది. కాబట్టి గమనించండి, మన కోపం దేనికి? మన కోపానికి ఏమైనా విలువ ఉందా? మన కోపంలో ఏమైనా నిజాయితీ ఉందా? మనం కోపడతాం, కరెక్టే. మన ఎదుటివారు మన మాట వినరు. మనము తప్పు లేకపోయినా సరే ఎదుటివారు మనల్ని నిందిస్తారు, మనల్ని చులకనగా మాట్లాడతారు. ఆయా పరిస్థితుల్లో మన కోపాలు వస్తాయి, కరెక్టే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన అంత నిందించారు, అంత శిక్షించారు? ఏం తప్పు చేశారు? నేను తండ్రి పంపినటువంటి అద్వితీయ కుమారుణ్ణి అనంటే దేవుని కుమారుడు అని చెప్పి దైవ దూషణ చేస్తున్నాడు, ఈయనని సిలువ వేయండి. తప్పేమనుందా? ధర్మశాస్త్రంలో ఆల్రెడీ వ్రాయబడిందే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. మరి ధర్మశాస్త్రం చదివినటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఏమయ్యారు? యాజకులు ఏమయ్యారు? వీళ్ళందరూ కలిసి దేవుని మీద కుట్ర చేసి దేవుని చంపారు కదా. దేవుడు ఎక్కడ నోరు తెరిచాడా? ఈ కుమారుడు గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవులు ఎదుట మౌనంగా ఉండిపోవటం జరిగింది. ఆయన సహించిన వాటి మీద మనం సహించింది ఎంతండి? ఒకసారి ఆలోచించండి. మనం చేసినటువంటి, మనం పొందినటువంటి నిందల కంటే ఎక్కువ, ఆయన పొందినటువంటి నిందల కంటే ఎక్కువ మనం పొందింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని నిందలు పొందారు, ఎన్ని అవమానాలు పొందారు? ఏ తప్పు చేయలేదు. ఏ పాపము ఎరుగని నీకు, ఏ పాపం ఏమీ చెయ్యలేదు కూడా ఆయన. జస్ట్ తండ్రి ఎలా ఉంటాడు, తండ్రి యొక్క స్థానం ఎలా ఉంటుంది, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అది చెప్తూ వచ్చాడు అన్యులకు, అంతే. అది నచ్చలేదు శాస్త్రులకు, పరిసయ్యులకు. వారి రాజ్యం సాగదు అని చెప్పి కొత్త అబద్ధపు పుకారును పుట్టించి యెహోవా దేవుడు కుమారుణ్ణి చేయి వదిలేసేలా చేసి, కుమారుడు ఏమీ చేయలేని వాడిగా సభలో ఒంటరిగా నుంచుండిపోయాడు. ఆయన కదా కోప్పడాలి, మరి మనకెందుకు వస్తుంది కోపం? మనం తప్పు చేస్తాం, మన పాపం చేస్తాం, మన పాపులమే, పుట్టుక నుండి పాపులం అయినా సరే మనల్ని ఎవరైనా ఏమైనా మాట అంటే మనం పడలేం, అంతేనా? మనం ద్రోహులమే, ఎదుటివారిని అన్యాయం చేస్తూనే ఉంటాం, ఎదుటివారితో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉంటాం, ఎదుటివారికి కీడు చేస్తూనే ఉంటాం. అయినా సరే మనల్ని ఎవరైనా అంటే మనం పడము, మనకు కోపం వచ్చేస్తాయి. అంతటి పరిశుద్ధుడే నిందలను అవమానాలను తాను చేయకపోయినా, ఏ అపరాధం లేకపోయినా సరే భరించాడే. ఇంతటి నిలువెల్ల ఘోరపు పాపమే కదా నీకు, మరి ఇంతటి కోపం ఎందుకు నీకు? ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకా ఏ వ్యక్తి కోపంతో ఉన్నాడో చూద్దాం. యోనా గ్రంథము 4:1-2 యోనా 4:1-2. యోనా దీన్ని చూచి బహుచింతాకాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. ఇక్కడ యోనా గారు దేవుని మీదే కోపడ్డాడు. తిరిగి మనం కూడా అంతే, కొన్ని విషయాలు దేవుని మీద కోపడుతూ ఉంటాం. ఈయన ఎందుకు కోపడ్డాడో చూద్దాం, తర్వాత మనం ఎందుకు కోపడతామో చూద్దాం. మరి ఈయన ఎందుకు కోపడ్డాడు అని అంటే, యెహోవా దేవుడు నినివే వారు పాపం చేస్తున్నారు కాబట్టి వారికి వెళ్ళి ప్రచారం చేయాలి, నువ్వేమని చెప్పి, నేను 40 రోజుల్లో వారిని ధ్వంసం చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను, ఒకవేళ మీరు మారితే
నేను నా యొక్క కోపాన్ని త్రిప్పుకుంటాను. కాబట్టి నువ్వేం చేయాలి, వెళ్ళి వారికి ఈ యొక్క మాటలు ముందుగా తెలియజేయి అని అంటే, యోనా గారు ఏం వెళ్తాంలే ఇప్పుడు ఆ ఊరికి అని చెప్పి తర్షీషు వెళ్ళే ఓడెక్కేశాడు. దేవుడు కోపం వచ్చింది, పెద్ద తుఫాన్ రప్పించాడు. ఆ తుఫాన్ ద్వారా యోనా గారు సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో ఉన్నటువంటి పెద్ద చేప ఆయన మింగేసి నినివే పట్టణం ఒడ్డును పడేస్తుంది. నినివే పట్టణం ఒడ్డును పడేయగానే 3 రోజులు యోనా గారు కడుపులో ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కాబట్టి క్షమించమని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సో యోనా గారు వెళ్ళి ప్రతి ఒక్క వీధి స్టార్టింగ్లో వెళ్ళి నుంచొని దేవుడు మీకు ఇలా చేయబోతున్నాడు కాబట్టి అందరూ మారు మనసు పొందండి. వెంటనే వారు వినలేదు అని చెప్పడానికి లేదు. నినివే పట్టణస్తులు వెంటనే గోనె పట్ట కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు, ఉపవాసం ఉన్నారు. పిల్లలేమి, పెద్దలేమి, పసిపిల్లలేమి, పశువులేమి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు కోపం కరిగిపోయి దేవుడు కనికరాపూర్ణుడై వెంటనే వారిని క్షమించడం జరిగింది. అప్పుడు యోనా గారి కోపం వచ్చింది. అయ్యా, నన్ను 3 రోజులు చేప కడుపులో ఉంచావు, తీసుకెళ్ళి సముద్రంలో పడేసేలాగా మనుషులు చేశావు, తుఫాన్ను రప్పించావు నా కోసమని, నన్ను లేచి నినివే పట్టణానికి వెళ్ళమన్నావు. ఇవన్నీ జరుగుతాయనేగా నేను తర్షీష్కి వెళ్ళాను. నువ్వు క్షమించేవాడువు, నువ్వు కరుణామయుడవు, దయామయుడవు, క్షమించమంటే క్షమిస్తావు, కన్నీరు విడిస్తే వదిలేస్తావు, కనికరం చూపిస్తూ ఉంటావు. అందుకేగా నేను వెళ్ళంది, నేను చెప్పంది. మళ్ళీ నువ్వు పరిమాల ఇన్ని చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని క్షమించి నన్ను ఇక్కడ జోగాన్ని చేయటానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చిందని ఆయన బాధ. ఇప్పుడు యెహోవా దేవుడు అంటాడు, అమ్మా ఇప్పుడు వారు మారాలనే నా తాపత్రయం, వారు నశించాలని కాదు. అందుకే దేవుడు పాపుల కొరకే నేను వచ్చి ఉన్నాను కానీ పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు నేను రాలేదంటున్నాడు. వారు మారాలనే నా తాపత్రయం. వారు మారాలి కాబట్టి ఒక ఛాన్స్ నీ ద్వారా ఇచ్చాను, వారు దాన్ని ఉపయోగించుకున్నారు కాబట్టి వారు బ్రతికారు. వారిని క్షమించడంలో నా తప్పేమని ఉందా అమ్మ? కోపం వచ్చింది దేవునికి. యోనా గారు కోపం వచ్చింది. అప్పుడు యోనా గారు కోపం వచ్చి పుచ్చుకునేసరికి వెంటనే ఆయన కూర్చున్న చోట సొర చెట్టు ఒకటి వచ్చింది. అమ్మ ఎండ దెబ్బకి తట్టుకున్నానమ్మా అనుకున్న లోపే వెంటనే మాడి మసి అయిపోయింది. చూసావా, కోపం వచ్చింది వెంటనే దేవుడిని మళ్ళీ ఇంకొకసారి అడిగాడు, ఏంది ఇది తండ్రి? వెంటనే సొర చెట్టు వచ్చి చంద్రుడి నుండి నీడొచ్చింది, సూర్యుడి నుండి సూర్యుడి నుండి నీడొచ్చింది అనుకుంటే మరలా మాడిపోయింది సొర చెట్టు అని అంటే, నీవు పుట్టించింది కాదు ఇది. ఫస్ట్ అర్థమైందా? నువ్వు విత్తనం వేసి నీళ్ళు వేసి మొలిపించింది కానే కాదు. అట్లాంటిది ఇది పెరగగానే నీకు సుఖం అనుభవించి నువ్వు అది వాడిపోగానే నీకు కోపం ఎందుకు రావాలి? అదంతా చేసింది నేను కాబట్టి నినివే ప్రజలను చేసింది కూడా నేనే. కానీ వారు అపవాది లోయలో పడిపోయి పాపాన్ని పొందుకున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి హెచ్చరించమని చెప్పాను. ఇదంతా నా సామ్రాజ్యం, నా బిడ్డలను క్షమించాలన్నా శిక్షించాలన్నా హక్కు మాత్రం దేవునిదే అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి యోనా గారు కూడా ఇక్కడ కోపం చూపించడం జరుగుతుంది. నేను ఇంకో రెఫరెన్స్ గమనిద్దాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 3 వచనాలు గమనిద్దాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరన్నారు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుగోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరి, రాజ్యము తప్ప మరి ఏమి ఇతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూసారా ఎంత కోపమో? ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తే, మనం ఏదన్నా గెలిస్తే, మనం ఏదన్నా సంపాదిస్తే మనల్ని పొగడకుండా వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటే వచ్చేటువంటి కోపము సౌలు గారు గమనిస్తున్నాం. గమనించండి, దావీదు గారిని చిన్నప్పటి నుండే దేవుడు లేవనెత్తడం జరుగుతుంది. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు గారు తీసుకువెళ్ళి దేవుడు సింహాసనం మీద నుంచోబెట్టాడంటే కారణం దావీదు గారు చూపించినటువంటి విధేయత, భక్తి, భయము. మరి సౌలు గారు కూడా అటు విధంగానే చూపించారు కాబట్టి ఇజ్రాయేలులకు మొట్టమొదటి రాజు అయ్యాడు. సౌలు గారు గార్ధబొమ్మలను మేపేటువంటి వాడు, దావీదు గారు గొర్రెల కాపరి. గార్ధబొమ్మలు అంటే గాడిదలు మేపేటువంటి వాడు సౌలు గారు. కాబట్టి గమనించాలి, ఇక్కడ దావీదు గారిని దేవుడు హెచ్చించాడు. ఎందుకు? సౌలు గారు దేవుని మాట వినట్లా.
వెళ్ళి యుద్ధం చేసి ఏం తీసుకురావద్దంటే తీసుకొచ్చేస్తున్నాడు. మంచి దూడలను, మంచి బలమైన దూడలను తీసుకొచ్చి దేవునికి దహన బలి అని చెప్తున్నాడు. అడిగితే దేవుడికి కోపం వచ్చింది. కాబట్టి అందుకే బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము అని అంటున్నాడు దేవుడు. కాబట్టి దావీదు గారు ప్రతి చోట అవే చేస్తూ ఉన్నారు. కాబట్టి దావీదు గారిని హెచ్చిస్తూ ఉంటే సౌలు గారు కోపం వచ్చింది. దావీదు గారి మీద విషపు చూపు జల్లటం మొదలుపెట్టాడు. దొరికిన ప్రతిసారి చంపుదామని ట్రై చేస్తున్నాడు. రాజభవన్లో ఆయన కూడా అలాగే కూర్చొని సితారాను వాయిస్తూ ఉంటే ఈట తీసుకొని ఒక్కసారి వదలగానే దావీదు గారు ముందు నుంచి అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు అనిపించింది, అబ్బా సౌలు గారు నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను మెచ్చుకున్నటువంటి సౌలు గారు నన్ను చంపాలని చూస్తున్నారు. గొలియాతుని చంపుదామని నేను ముందుకెళ్తే నన్ను ప్రోత్సహించినటువంటి సౌలు గారు నన్ను చంపాలని చూస్తున్నారు. ఈ రాజ్యంలో తిరుగు అని చెప్పి నాకు ఒక స్థానం ఇచ్చినటువంటి నా యజమాని నన్ను చంపాలని చూస్తున్నాడే అని చెప్పి చాలా బాధపడ్డాడు ఆయన. ఇక్కడ ఎవరిది తప్పు కాదు. దావీదు గారు ఏం తప్పు చేశారు? ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చూసుకొని వారిని ఎక్కువ తక్కువ చేసి పాడటం మూలంగా సౌలు గారికి కోపం వచ్చింది. తర్వాత సౌలు గారికి శిక్ష పడుతుంది. కాబట్టి మనము కూడా ఎవరి మీద ఏ విధంగా కోపడుతున్నామో అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఎందుకు కోపం వస్తుంది మనకి? మన బంధువుల మీద వస్తుంది, మన సొంత అక్క చెల్లెళ్ళ మీద వస్తుంది, మన అన్నదమ్ముళ్ళ మీద వస్తుంది, ఆస్తి పంపకాల్లో వస్తుంది, స్థలం విషయంలో వస్తుంది కోపం. దేనికి కోపం? ఆఖరికి బిడ్డల మీద కూడా చూపిస్తూ ఉంటాం మనం ఆ కోపాన్ని. రౌద్రము కలిగినటువంటి వ్యక్తే దేవుడే మన మీద కోపం చూపించకుండా తగ్గించుకుంటూ ఉంటుంటే మనం ఏ పాటి వారం దేవుని ముందు? అంత రౌద్రం కలిగిన వాడు కోపం చూపించలేడా? ఆయన కోపం రగులుకున్నది, పాలెంలో రగులుకున్నది అని ఉంటుంది. సంఖ్యాకాండంలో 11:1 యెహోవా కోపము రగులుకొనేను. తర్వాత అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు, క్షమించయ్యా క్షమించయ్యా అని మోషే గారితో సహా చేస్తే అప్పుడు ఆయన కోపము చల్లారెను, ఆ అగ్ని చల్లారెను. ఏ పాటి వారము నీవు నేను ఆ యొక్క అగ్నికి ఎదురెళ్ళగలమా? సాటైన వారమా మనము? కనీసం కంటి చూపు కూడా కాదు, ఒక చిన్న సైగ సరిపోద్ది మనకి. అంత గొప్ప ప్రకృతి ప్రళయం చేస్తుంది. అన్ని పాపాలు చేస్తున్నా సరే కోపాన్ని మనం ఇంకా రేకెత్తించుకుంటూ ఉంటాం. అందుకే కీర్తనలో ఒక మాటను మనం గమనిద్దాం ఒకసారి కోపం గురించి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం. కీర్తనలు 37:8 కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఇప్పుడు మనం చాలామందిని గమనించాం కదా. కయ్యను గారు కోపం కీడుకు దారి తీసింది. అంటే ఆయన కోపం చూపించడం మూలంగా తమ్ముడు ప్రాణం పోయింది, తాను దేశదిమ్మరైపోయాడు. యోనా గారికి బుద్ధి చెప్పడం జరిగింది. యోనా గారు దేవుడికి విధేయత చూపించకుండా కోపాన్ని చూపించాడు కాబట్టి దేవుడు ఒక లెసన్ని చూపించడం జరిగింది. మరి సౌలు గారు దావీదు ఎదుట చూపించినటువంటి కోపాన్ని బట్టి సౌలు గారు అన్యుల చేతిలో చనిపోవటం జరిగింది. కాబట్టి ఇంకా మనం గమనించాము చాలా చోట్ల మోషేగా చూపించినటువంటి కోపాన్ని బట్టి ఇజ్రాయేలీల నాయకుడే పాలుతెనలు ప్రవహించే దేశంలో ప్రవేశించలేకపోయాడు. అంత గొప్ప శిక్షణ ఆయన అనుభవించాడు. కాబట్టి అనాథగా వేరే చోట పాళెం బయట చనిపోవటం జరిగింది. కాబట్టి కోపము కీడుకు కారణమవుతుంది కానీ మేలుకు మాత్రం కాదు. కోపం కానీ ఉంటే పగగా మారుతుంది. ఆ పగను అమలు చేయాలనిపించే భావన మనలో నిమిషము రోజు రేకెత్తుతూ ఉంటుంది. కాబట్టి కోపము ఎప్పుడైనా మొక్కగా ఉంటేనే తుంచేయాలి కోపాన్ని. ఇంకా ఏమంటుంది బైబిల్ గమనిద్దాం. సామెతలు 29వ అధ్యాయము 11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును.
బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే కోపాన్ని, రోషాన్ని, పౌరుషాన్ని బయటికి చూపించి నేను అది ఇది నన్ను ఎవరి దగ్గరికి వస్తారా, నా దగ్గరికి ఎవరు వస్తారా అని చెప్పి విచ్చలవిడిగా చూపిస్తూ ఉంటాడు. బుద్ధి కలిగిన వాడు, జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు, తన నాలుకను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. తర్వాత ఇంకొకటి గమనిద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 15:9. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయములు, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. భక్తిహీనులు ఎవరై ఉంటారు? ఈ విధంగా కోపం చూపించి దేవుని దృష్టిలో భక్తిహీనులైన వారు చాలామంది బైబిల్లో ఉన్నారు. దేవుని మాటకు అవిధేయత చూపినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి భక్తిహీనులు దేవుని లెక్క చేయరు, దేవుడు అంటే ఎవరో ఎరుగరు, దేవుడు తెలిసినా సరే నన్ను ఏం చేస్తారులే అని చెప్పి రట్టమత్తంగా ఉంటారు. అట్టి వానికి దేవుడు కీడే చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో వచనం గమనిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం. యాకోబు 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. కాబట్టి మనకు ఆ కోపం అనవసరం. అసలు మనం ఎందుకు వచ్చాం భూమిలోనికి? భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటి? దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని అనుసరించడానికి, దేవుని నీతిని ప్రచారం చేయటానికి, దేవుని నీతిని స్థిరపరచటానికి, దేవుని నీతిని మనం కొనసాగించి మనం బ్రతకటానికి, అనుసరించటానికి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు బతకటానికి, మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవటానికి మనకి జీవితం దేవుడు ఇవ్వలేదు. ఈ బ్రతుకు ఎంతకాలం? 70 సంవత్సరాలు గట్టిగా మాట్లాడితే, 80 సంవత్సరాలు లేదా 100 లోపు. ఈ 100 లోపు సంవత్సరాలు నీ జీవితాన్ని అనుభవించి చచ్చాక ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఆలోచించాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను బతికాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టే దేవుడు తీసుకువెళ్ళి నరకంలో పడేస్తాడు. అసలు నరకం నీ కొరకు కాదు, నీ కొరకు కానే కాదు. అది సాతాను కొరకు సృష్టింపబడినటువంటి నరకంలోకి నువ్వు ఎలా వెళ్తావు? నీ కొరకు అంటూ ఒక ఇళ్ళను, ఒక స్థలమును దేవుడు సిద్ధపరుస్తున్నాడైతే నీ ఇంటికి నువ్వు వెళ్లకుండా పరాయి ఇంటికి వెళ్తానని ఆలోచన చేస్తున్నావు ఎందుకు? ఆలోచించాలి. నీ గృహము పరలోకము. పరదేశులమో ప్రియులారా, మన పురమిదిగాదెప్పుడు, నిజముగా పురమిదిగాదెప్పుడు. మన పురమిది కాదు, మనం ఇది కాదు. మనం పరదేశులం ఉన్నాం ఈ భూమిలో. ఎంతకాలం బ్రతుకున్నా సరే మనం పరదేశులమే. మన సొంత భూమి, సొంత ప్రదేశము మన పరలోకం మాత్రమే. పరలోకం వెళ్ళటానికి ఆసక్తి చూపించండి, పరలోకం వెళ్ళటానికి తాపత్రయపడండి, పరలోకం వెళ్ళటానికి బుద్ధి కలిగి ఉండండి. భక్తిహీనులు మాత్రము కోపపడి మూర్ఖుల్లాగా ప్రవర్తించొద్దని బైబిల్ సెలవిస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కోపం చూపించారా అంటే చూపించారు, రైట్. ఒక చోట చూపించారు, అది గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 13-14 వచనములు. మార్క్ 10:13-14 వచనములు. తన చిన్న బిడ్డలను ముట్టవలనని
కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిడి, వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. యేసుక్రీస్తు ప్రభువారట వీధి సువార్తలు చేస్తూ ఉంటే మరి చాలామంది స్వస్థత పొందిన వాళ్ళందరూ సాక్ష్యంతో ఆయన చుట్టూ తిరుగుతూ, మరి కొంతమంది జనులు ఆయనను నమ్మి ఆయన బిడ్డలు కూడా తనను ముట్టుకుంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ముట్టుకుంటే ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో, దేవుడు ప్రార్థన చేస్తాడేమో, వారి గురించి యోగక్షేమాలు తెలుసుకుంటామని చెప్పి పిల్లల్ని కూడా తీసుకెళ్తారనమాట. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని వెళ్ళండి అమ్మ, వెళ్ళండి యేసయ్య దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి అని చెప్పి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటే ఈ యొక్క శిష్యులు అడ్డగిస్తారు. శిష్యులు అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారికి గొప్ప బాడీ గార్డ్స్ అనమాట. సో వీళ్ళు కోప్పడి, ఏంటిది పిల్లల్ని తీసుకొచ్చేది ఏంటి ఎక్కడికి అని చెప్పి వాళ్ళ మీద ఇసుక్కుంటూ వచ్చి రాకబడేసరికి యేసుక్రీస్తు ప్రభువారికి వారి మీద కోప్పడి శిష్యుల మీద కోప్పట్టడం జరుగుతుంది. శిష్యుల మీద జాలి పడ్డాడు, శిష్యుల మీద కోప్పడ్డాడు, శిష్యులని దేవుడు ఒక దారిలో నడిపించాడు. సో చాలా జరగడం జరిగింది శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య. సో కోప్పడి, చిన్న బిడ్డలను ఆటంకపరచకుడి, నా ఎదుకు రానుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చిన్నపిల్లల పోలిన వారి వల్ల మీరు కూడా ఉండులాగన మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్పి దేవుడు ఒక ఎగ్జాంపుల్గా పిల్లల్ని కూడా చూపించి చెప్పడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా కోప్పడ్డాడు. కాబట్టి కోపం అనేటువంటిది ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి కోప్పడకుండా ఎలా ఉంటామమ్మా అని అనొచ్చు. కోపం అనేది మానవుని సహజ గుణం, సహజ లక్షణం. మరి కోప్పడకుండా ఎట్లా ఉంటావు? ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎవరి మీదైనా కోపం వస్తుంది. ఒకరోజు కోపడం, రెండో రోజు, మూడో రోజు మనిషి ఏం చేస్తూ ఉంటాడు? ఏమీ చేయలేని వాడి మీద గుచ్చుతూ ఉంటాడు. కాబట్టి అట్లాగే చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు కోప్పడాల్సింది. అప్పుడు ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అర్థమైందా? కోప్పడండి కరెక్టే, కానీ పాపం చెయ్యొద్దు. వాదనాడు కానీ ఎదుటివారి గుట్టు బయటపెట్టద్దు. దేవుని మాటలు ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు. నేను మామూలుగా చెప్పేస్తున్నాను, రెఫరెన్స్ బైబిల్లో ఉంది. ఒకసారి మీరు బైబిల్ చదువుతూ ఉంటే మీకు మధ్యలో వస్తూ ఉంటాయి. కోపపడుడి కానీ పాపం చేయొద్దు, వ్యాజ్యమాడండి కానీ ఎదుటివారి గుట్టు బయటకు పెట్టద్దు. నీ కోపము సూర్యుడు అస్తమించే లోపు మానిపోవాలి. నీవు మరలా ఇంకొక దినమునకు వెళ్ళేటప్పుడు కోపము లేనివాడిగా ఫ్రెష్గా ఉండాలంట నీ మైండ్. అంటే నువ్వు ఎవరి మీద కోప్పడితే ఆ రోజుతో నీ యొక్క కోపము మాన్చేయాలి. ఇక అయిపోయినట్టే, ఆ రోజుతో ఫినిష్. ఆ చాప్టర్ ఫినిష్, ఆ గొడవ ఫినిష్, ఆ కోపం ఫినిష్, అంతా ఫినిష్ అయిపోవాలి. ఆ తర్వాత రోజంతా ఫ్రెష్గా ఉండాలి. నువ్వు కోప్పడిన వ్యక్తి నీ ఎదురు వస్తే ఖచ్చితంగా నువ్వు అతనితో మంచిగా మాట్లాడాల్సిందే. నీ కోపము సూర్యాస్తమయం లోపే ఉండాలి, తర్వాత ఉండకూడదని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి కోపపడుడు కానీ పాపం చేయొద్దు. అట్లా అని చెప్పి కోపాన్ని ఒక వ్యసనంగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. నాకు అతనిలో కోపం అంటే ఇష్టమండి, కోపం అంటే బాగా ఇష్టమండి, కోపంగా ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టు అట్లా అని చెప్పి ఆ మనిషి ఏం చేస్తాడు? ఇంకా కోపం ఎక్కువ పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి కోపిష్టి వాళ్ళని, కోపోగ్రతులను ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. కోపం ఉన్నారు, కోపం ఎక్కువ అనంటే వారికి ప్రేమను చూపించాలి. వారికి ప్రేమ తక్కువ అని అర్థం. కాబట్టి కోపమును ఎక్కడ ఎంకరేజ్ చేయొద్దు. మనకి కోపం వచ్చినా సరే దేవునికి అప్పగించండి. దేవుడే సమస్త యుద్ధములకు కారణభూతుడు, ఆయన యుద్ధములు చేస్తాడు. యుద్ధావీరుడు, శూరుడు, న్యాయాధిపతి, సైన్యములకు అధిపతియగు యెహోవా. కాబట్టి యుద్ధములు ఆయనే చేస్తాడు మన పక్షమున. కాబట్టి కోపం తెచ్చుకోకండి. మీకు ఏదైనా కోపం వచ్చినా, నింద వచ్చినా, వేదన వచ్చినా, బాధన వచ్చినా మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ఏకాంతంగా ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి, మీ మనసులో ఉన్నదంతా దేవునితో చెప్పుకోండి, దేవుని యొక్క స్తుతులు చెల్లించండి. మొత్తం దేవుడే చూసుకుంటాడు. జరిగిన ప్రతిదీ దేవుని యొక్క పాదాల కింద పెడితే మీరు మాత్రం ఏ చింత పడద్దు. దేవుడే ఖచ్చితంగా చూసుకొని దేవుడే మీ పక్షమున వారితో యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు కోప్పడద్దు, కోపంతో వచ్చినటువంటి పాపం చెయ్యొద్దు, బుద్ధిహీనులుగా ఉండద్దు, దేనికి వ్యతిరేకులుగా ఉండద్దు. దేవుడు రాబోయేటువంటి రాకడలో రెండో సంఘంలో మనం కూడా ఎత్తబడుటకు అందరము త్వరపడి సిద్ధముగా మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి. చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.
మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి గొప్ప దినం బట్టి సమయాన్ని బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజు చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలా చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. నా ప్రభా, ఈ రోజు నా ప్రభా మేము తెలుసుకున్నటువంటి కోపమును గురించి తెలుసుకొని ఉన్నాం అయ్యా. నా ప్రభా, ఇటు కోపం మా గుణాల్లో మా హృదయంలో దాగి ఉంటే నా ప్రభా మేము తీసివేసుకొని స్వచ్ఛమైన మనసు గలవారు మేము ఇప్పటి నుండి మారుటకు మాకు సహాయం చేయండి అయా. మంచి బుద్ధిని కలిగి చేయండి తండ్రి. సూర్యం అస్తమయంలోపే మా యొక్క కోపాన్ని ముగించుకొని మరలా తర్వాత రోజు నుండి ఫ్రెష్గా తండ్రి మా యొక్క మైండ్లను మా యొక్క మనస్తత్వం మార్చుకునే కృపను మాకు అనుగ్రహించమని ఈ యొక్క మాటలు దినదినము మేము నెమరు వేసుకునే కృపను అనుగ్రహించండి అయా. లైవ్లో మా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మా యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించమని యేసుని బట్టి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.